కమింగ్ టు నెక్స్ట్ టైప్ ఆఫ్ స్టోరేజ్ డివైస్ ఏంటంటే ఎస్ఎస్‌డి. సో, ఇప్పుడు లేటెస్ట్‌గా మీరు చాలా సార్లు వినుంటారు ఎస్ఎస్‌డీస్ అని. సో, మీరెప్పుడైనా ల్యాప్‌టాప్ కొనుక్కున్నప్పుడు కూడా ఎస్ఎస్‌డి అనుకుంటారు, లేకపోతే హెచ్‌డిడి. సో, ఈ రెండిట్లికి చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతారు కదా! సో, ఇప్పుడేం చూద్దామంటే అసలు ఎస్ఎస్‌డి అంటే ఏంటి? నెక్స్ట్ హెచ్‌డిడి వర్సెస్ ఎస్ఎస్‌డి రెండిట్లో ఏది బెటరో అనేది చూద్దాం. సో, ఎస్ఎస్‌డి ఫుల్ ఫార్మ్ ఏంటంటే సాలిడ్ స్టేట్ స్టోరేజ్ డివైసెస్. సో, ఇట్ ఈస్ ఎ స్టోరేజ్ డివైస్. సింపుల్‌గా ఇట్ ఈస్ ఆల్సో ఎ స్టోరేజ్ డివైస్. సో, హెచ్‌డిడి ఏం చేస్తుందో ఎస్ఎస్‌డి కూడా అదే చేస్తుంది. హెచ్‌డిడి ఏం చేస్తుంది? డేటాను రీడ్ చేసుకుంటుంది, డేటాను రైట్ చేస్తుంది. టెంపరరీ స్టోరేజ్ కాదు. ఇట్ ఈస్ ఎ పర్మనెంట్ స్టోరేజ్. అది చేసే అన్ని హెచ్‌డిడి చేసే అన్ని ఇది చేస్తుంది ఎస్ఎస్‌డి. కానీ ఎస్ఎస్‌డి ఏం చేస్తుందంటే ఎస్ఎస్‌డి అనేది చాలా ఫాస్ట్‌గా పెర్ఫార్మ్ చేస్తుంది. దేన్ని? డేటాని రీడింగ్ అండ్ రైటింగ్. సో, ఎందుకు ఫాస్ట్‌గా చేస్తుంది అంటే గనక, హెచ్‌డిడిలో మూవింగ్ పార్టికల్స్ ఉంటాయి. మూవింగ్ అంటే మీకు చెప్పాను కదా! హెచ్‌డిడి ఎలా ఉంటుందని చెప్పాను. ఒక డిస్క్ ఉంటుంది. ఆ డిస్క్ మూవ్ అవుతూ ఉంటుంది. ఒక పైన హెడ్ అనేది ఉంటుంది. సో, హెడ్ తోటి డేటాను రీడ్ అండ్ రైటింగ్ చేస్తుంది. సో, హెచ్‌డిడిలో మూవింగ్ పార్టికల్స్ ఎక్కువుంటాయి. ఎస్ఎస్‌డిలో మూవింగ్ పార్ట్స్ ఉండవు. ఎస్ఎస్‌డి ఎలాగా డిజైన్ చేశారంటే, ఒక చిప్ ఉంటుంది. చిప్ టైప్. మనకి ఎలాగైతే ర్యామ్ ఉంటుందో, ఒక ఇది కూడా సెమీ కండక్టర్ డివైసే. సో, ఒక ర్యామ్ ఎలాగుంటుందో దాని టైప్ ఒక చిప్ ఉంటుంది. సో, ఆ చిప్‌ని బేస్ చేసుకొని డేటా అనేది అంతా కూడా సేవ్ అవుతుంది. సో, ఎస్ఎస్‌డీస్ వర్ డెవలప్డ్ ఇన్ 1978 బై స్టోరేజ్ టెక్ కంపెనీ. అరౌండ్ 1978లో స్టార్ట్ అయింది. సో, చెప్పినట్టే ఎస్ఎస్‌డీ కెన్ బి డిఫైన్డ్ యాస్ ద డివైస్ దట్ కంటైన్స్ ఆల్ ద ప్రాపర్టీస్ ఆఫ్ హెచ్‌డిడి. హార్డ్ డిస్క్ డ్రైవ్స్‌లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా ఎస్ఎస్‌డీ మెయింటైన్ చేస్తుంది. దేనికి? డేటాను స్టోర్ చేయడానికి. సాలిడ్ స్టేట్ మెమరీ విచ్ హాస్ నో మూవింగ్ పార్ట్స్. డిఫరెన్స్ ఏంటంటే, ఇది చేసుకునేదేంటంటే సాలిడ్ స్టేట్ మెమరీ. అంటే ఒక హ్మ్. డయాగ్రామ్ చూపిస్తాను చూడండి. సో, ఇదిగో ఇలా ఉంటుంది. సో, దీంట్లో మూవింగ్ పార్ట్స్ ఏముండవు. ఇలా చిప్ టైప్ ఉంటుంది. సో, ఇది పైన లోపలంతా ఇలా ఒక చిప్ టైప్ ఉంటుంది. మెమరీ సో, దీంట్లో సేవ్ అవుతాయి. సో, ఇలా చాలా ఉంటాయి దాంట్లో. సో, ఇక్కడి నుంచి మనం డేటాని ఎలాగైతే ర్యామ్ కూడా ఆల్‌మోస్ట్ ఇలాగే ఉంటుంది కదా! ర్యామ్‌ని ఎలా తెచ్చుకుంటామో దీంట్లోంచి కూడా అలాగే తెచ్చుకుంటాం. సో, దీస్ డివైసెస్ డు నాట్ ఏంటంటే ఇది మాగ్నెటిక్ యూజ్ చేయదు, ఆప్టికల్ యూజ్ చేయదు. సో, ఇదేం యూజ్ చేస్తుంది? సెమీ కండక్టర్ డివైసెస్. సెమీ కండక్టర్ డివైసెస్ అంటే ఏంటి? విచ్ యూజెస్ సెమీ కండక్టర్ మెమరీ అంటే సమ్ ఎగ్జాంపుల్స్ ఏంటి? ట్రాన్సిస్టర్స్, కెపాసిటర్స్ అలాంటివి ఉంటాయి కదా! అయన్నీ యూజ్ చేసుకొని చేసిన దాన్ని సెమీ కండక్టర్ డివైసెస్ అంటారు. సో, ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దీస్ డివైసెస్ ఈస్ టు ప్రాసెస్ ద ఇన్‌స్ట్రక్షన్స్ ఎలక్ట్రానికల్లీ. ఇన్‌స్ట్రక్షన్స్ అనేయి ఎలక్ట్రానికల్‌గా అంటే ఒక చిన్న చిన్న లైట్ పల్సెస్ ఉంటాయి కదా! ఆటిల ద్వారా ఇన్‌స్ట్రక్షన్స్‌ని పాస్ చేస్తుంది. అదే హెచ్‌డిడిలో ఏంటంటే ఆ డేటా అంతా రొటేట్ అవుతా ఒక డిస్క్స్ ఉంటాయి లోపల. డిస్క్స్ అన్నీ రొటేట్ అవుతా అలా ఉంటుంది. సో, ఎస్ఎస్‌డికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఫ్లాష్ మెమరీ కార్డ్సు, యూఎస్‌బీ ఇయన్నీ ఉన్నాయి కదా! పెన్ డ్రైవ్స్ ఇయన్నీ ఉంటాయి కదా! సో, ఇయన్నీ ఎస్ఎస్‌డికి ఎగ్జాంపుల్సే. సో, ఇదిగోండి ఇలా ఉంటుంది ఎస్ఎస్‌డి. సో, అర్థమైంది కదా! ఎస్ఎస్‌డి అనేది ఒక టెం టెంపరరీ స్టోరేజ్ కాదు. ఇట్ ఈస్ ఎ పర్మనెంట్ స్టోరేజ్. సేమ్ లైక్ హెచ్‌డిడి. హెచ్‌డిడి ఏం ఫంక్షనాలిటీస్ చేస్తుందో, ఆ ఫంక్షనాలిటీస్ అన్నీ ఇదే చేస్తుంది. ద మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, అది ఒక మ్యాగ్నెటిక్ డివైస్. ఇది సెమీ కండక్టర్ డివైస్. సో, ఇదేంటంటే దీంట్లో మూవింగ్ పార్ట్స్ ఏమి ఉండవు. మీరేదైనా ఒక డేటాని రీడ్ చేసుకోవాలన్నా, రైట్ చేసుకోవాలన్నా రాండమ్‌గా పర్టిక్యులర్ ఆ చిప్ మీద ఉంటుంది. ఆ చిప్ నుంచి డైరెక్ట్ రీడ్ చేసేసుకుంటుంది. సో, అడ్వాంటేజెస్ ఆఫ్ ఎస్ఎస్‌డి ఏంటంటే బెటర్ పెర్ఫార్మన్స్. పెర్ఫార్మన్స్ అనేది చాలా బావుంటుంది. ఎందుకంటే మనకి డేటాని రీడ్ చేసుకున్నప్పుడు, రైట్ చేసుకున్నప్పుడు మీకు మూవీస్ ఎక్కించుకున్నప్పుడు పెద్ద ఏం కాదు. మూవీస్ ఎక్కించుకోవడం కోసం అయితే ఎస్ఎస్‌డి అవసరం లేదు. సో, సార్ నాకు మూవీస్ కావాలి. అవి ఫాస్ట్‌గా ఎక్కట్లేదు. అందుకే ఎస్ఎస్‌డి తీసుకుంటున్నాను అనుకోవద్దు. సో, బెటర్ పెర్ఫార్మన్స్ దేనికి అంటే గనక ఏదైనా సాఫ్ట్‌వేర్ ఉందనుకోండి. పర్టిక్యులర్ మీరు ఓఎస్ యేసుకుంటున్నారు. ఓఎస్ యేసుకున్నప్పుడు హెచ్‌డిడిలో ఓఎస్‌ని సేవ్ చేస్తారు. ఎస్ఎస్‌డిలో ఓఎస్‌ని సేవ్ చేశారు. నాది ఎస్ఎస్‌డి ల్యాప్‌టాప్ నాది. నేను నా ఎస్ఎస్‌డి ల్యాప్‌టాప్ ఇక్కడ పెట్టుకొని ఎవరిదో పక్కన ఫ్రెండ్‌దో హెచ్‌డిడి ల్యాప్‌టాప్ ఉంది. ఇద్దరి దాంట్లోని ఓఎస్‌ని ఇన్‌స్టాల్ చేశాను. అంటే విండోస్ అనే దాన్ని ఇన్‌స్టాల్ చేశాను. సో, విండోస్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మనం బూటింగ్ చేయాలి కదా! అంటే మనం దాన్ని ఓఎస్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత దాని నెక్స్ట్ స్టెప్ ఏంటి?
ఇన్‌స్టాల్ చేసిన తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ చేసి, దాన్ని డ్రైవ్స్ అన్నీ క్రియేట్ చేయడం అంతా ప్రాసెస్ ఉంటుంది కదా! ఆ ప్రాసెస్ ఎస్ఎస్‌డీస్‌లో చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. సో, ఎందుకంటే రీడింగ్ అండ్ రైటింగ్ దీంట్లో చాలా ఫాస్ట్ ఉంటుంది కాబట్టి ఇది బెటర్ పెర్ఫార్మన్స్. నెక్స్ట్ లో పవర్ అండ్ హీట్. సో, హీట్ అనేది ఎక్కువ జనరేట్ అవ్వదు. ఎందుకంటే దాంట్లో మూవింగ్ పార్ట్స్ అయి ఉండడం వల్ల వైబ్రేషన్ అయన్నీ వస్తా ఉంటాయి. సో, దీంట్లో ఏంటంటే లో పవర్ అండ్ హీట్. నెక్స్ట్ హై రిలయబిలిటీ. సో, డేటాని ఎక్కువ హై రిలయబుల్‌గా ఉంటుంది. సో, దీంట్లో డేటా అంతా కూడా అంటే ఎక్కువ మనకి మూవింగ్ పార్టికల్స్ ఉన్నాయనుకోండి, ఎక్కువ వైబ్రేషన్ వచ్చేసిందనుకోండి, లోపల కరప్ట్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. దీంట్లో వైబ్రేషన్ పార్టికల్స్ ఏమి ఉండవు కాదు కాబట్టి సో, ఇది హై రిలయబిలిటీ. నెక్స్ట్ సైజ్ కూడా చాలా చిన్నగా ఉంటాయి. స్మాల్ డైమెన్షన్స్. సో, ఇప్పుడు మనకు అన్ని ల్యాప్‌టాప్స్ అన్నీ పోర్టబుల్‌గా వచ్చేస్తున్నాయి చిన్న చిన్నయి. సో, డైమెన్షన్ కూడా చిన్నదే. చాలా చిన్నగా అనిపిస్తది. కంపారిటివ్‌లీ హెచ్‌డీడీ. మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే హై ప్రైస్. చాలా కాస్ట్‌లీ. అరౌండ్ 256 జీబీయే ఎంతుంటుందంటే 10,000 దాకా ఉంటుంది. 10,000 అరౌండ్ 7,000, 8,000 సేమ్ ఇదే కాస్ట్‌కి 1 టీబీ హార్డ్ డిస్క్ వచ్చేస్తది. సేమ్ 256 జీబీ పెట్టుకున్న ఎస్ఎస్‌డీకి 1 టీబీ హార్డ్ డిస్క్ వచ్చేస్తుంది. సో, లో కెపాసిటీ. చెప్పాను కదా! కెపాసిటీ అనేది పెరిగే కొద్దీ చాలా కెపాసిటీ తక్కువ, కాస్ట్ ఎక్కువ. రైటింగ్ స్పీడ్ కొంచెం లోగా ఉంటుంది. సో, స్టోరేజ్ మనకి ఎప్పుడైతే ఇదంతా తక్కువుందో 256 జీబీ ఉంటుంది. మనకి కంపారిటివ్‌లీ 1 టీబీ మనం ఆల్‌మోస్ట్ 1 టీబీ కొనుక్కునేవాళ్ళు పెట్టుకునేవాళ్ళంతా 256 జీబీ పెట్టుకునేసుంటారు. సో, రైటింగు రైటింగ్ స్పీడ్ కూడా కొంచెం తక్కువుంటుంది. స్టోరేజ్ డెన్సిటీ కూడా కొంచెం తక్కువే. ఇవి డిసడ్వాంటేజెస్. సో, ఇప్పుడు డిఫరెన్సెస్‌లోకొచ్చేద్దాం. అసలు హెచ్‌డీడీ అంటే ఏంటి? ఎస్ఎస్‌డీ అంటే ఏంటి? ప్రీవియస్‌గా చూసావు. నేను మళ్ళీ చెప్తున్నాను. సో, హెచ్‌డీడీ యూజెస్ మాగ్నెటిజం. హెచ్‌డీడీ దేంట్లోకొస్తుంది? ఇట్ కమ్స్ అండర్ మాగ్నెటిక్ డిస్క్స్ ఆర్ మాగ్నెటిక్ మెమరీ. హెచ్‌డీడీ యూజ్ చేసే టెక్నాలజీ ఏంటి? మాగ్నెటిక్ మెమరీ ఆర్ మాగ్నెటిక్ డిస్క్స్ అంటారు దీంట్లో. సో, విచ్ అలౌస్ యూస్ టు స్టోర్ డేటా ఆన్ ఎ రొటేటింగ్ ప్లాటర్. సో, ఒక రొటేటింగ్ ఇది ఉంది కదా! సో, దీని మీద స్టోర్ అవుతూ ఉంటుంది. సో, రీడ్ అండ్ రైట్ ఎలా జరుగుతాయంటే, ఇక్కడ ఇది ఉంది కదా! ప్లాటర్ అంటారు దీన్ని. ప్లాటర్ అంటారు. స్పిన్నింగ్ ప్లాటరు. అది మూవ్ అవుతా ఉంటుంది. ఇది లోపల డిస్క్ అనేది మూవ్ అవుతా ఉంది. ఇక్కడ ఈ హెడ్ టైప్ ఉంది కదా! ఈ హెడ్ టైప్‌ది ఏం చేస్తుందంటే రీడ్ అండ్ రైట్ చేస్తది. సో, ద ఫాస్టర్ ద ప్లాటర్ స్పిన్స్, ద క్విక్కర్ అండ్ హెచ్‌డీడీ క్యాన్ పెర్ఫార్మ్. సో, ఇది ఎంత స్పీడ్‌గా పెర్ఫార్మ్ అయితే, అంత స్పీడ్‌గా డేటాని రీడ్ చేస్తుంది. దీన్ని ఎలా చేస్తామంటే, సమ్ 6000 ఆర్‌పీఎం పెర్ మినిట్ ఆర్ పెర్ సెకండ్. అంటే 6000 రొటేషన్స్ జరిగినాయి పెర్ మినిట్. ఒక మినిట్‌లో 6000 రొటేషన్స్ జరిగింది. సో, దాన్ని బట్టి ఈ దీన్ని స్పీడ్ కాలిక్యులేట్ చేస్తారనమాట. ఇది ఎన్ని సార్లయితే రొటేషన్స్ జరిగిందో అన్ని సార్లు బట్టి. ఇప్పుడు అరౌండ్ ఎంతంటే 7200 లేటెస్ట్‌గా హెచ్‌డీడీస్ హెచ్‌డీడీ ఆర్‌పీఎం చూడాలనుకుంటే గనక అరౌండ్ 7200 ఎంతో ఉంటుంది లేటెస్ట్ అది. సో, హెచ్‌డీడీ ఆల్సో కన్సిస్ట్స్ ఆఫ్ ఎన్ ఐఓ కంట్రోలర్ అండ్ ఫర్మ్‌వేర్. ఐఓ కంట్రోలర్ అంటే ఇన్‌పుట్, అవుట్‌పుట్ నుంచి ఇన్‌బిల్ట్‌గా ఉంటుంది. కంట్రోల్ ఎలా చేయాలి, ఎలా తెచ్చుకోవాలి అంతా కూడా. సో, విచ్ టెల్స్ ద హార్డ్‌వేర్ వాట్ టు డూ అండ్ కమ్యూనికేట్స్ విత్ ద రిమైనింగ్ సిస్టమ్. సో, చెప్పాను కదా! ఐఓ కంట్రోలర్ ఫర్మ్‌వేర్ ఉందంటే గనక హార్డ్‌వేర్ తోటి కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. సో, ఫుల్ ఫార్మ్ ఆఫ్ హెచ్‌డీడీ ఈస్ హార్డ్ డిస్క్ డ్రైవ్. సో, కమింగ్ టు నెక్స్ట్ ఎస్ఎస్‌డీ. సో, ఎస్ఎస్‌డీ అనేది ఇప్పుడు చూసాం. ఎస్ఎస్‌డీ ఈస్ ఎ నాన్ వాలటైల్ స్టోరేజ్ డివైస్ దట్ స్టోర్స్ అండ్ రిట్రీవ్స్ డేటా కాన్స్టెంట్‌లీ ఆన్ సాలిడ్ స్టేట్ ఫ్లాష్ మెమరీ. సో, అక్కడ మాగ్నెటిక్ వాడాం కదా! సో, ఇక్కడ సాలిడ్ స్టేట్ ఫ్లాష్ మెమరీ అనేది వాడాం. సో, హౌఎవర్ దీస్ డేటా ఈస్ స్టోర్డ్ ఆన్ ఇంటర్‌కనెక్టెడ్ ఫ్లాష్ మెమరీ చిప్స్. లోపల ఇదిగోండి. లోపల చిన్న చిన్న ఫ్లాష్ మెమరీ చిప్స్ ఉంటాయి. అక్కడ ప్లాటర్స్ ఉన్నాయి కదా! ఆ ప్లాటర్స్ ప్లేస్‌లో ఇక్కడ ఫ్లాష్ మెమరీ చిప్స్ ఉంటాయి. సో, ఆ ఇంటర్ కనెక్ట్ అయ్యి స్టోర్ చేసుకుంటాయి. సో, ఆ ప్లాటర్స్ ఏంటి తిరగాలి కాబట్టి, సో, ఈ ఫ్లాష్ మెమరీ చిప్స్ వాడడం వల్ల హెచ్‌డీడీస్ కన్నా చాలా ఫాస్ట్‌గా ఉంటాయి ఎస్ఎస్‌డీస్. సో, ఇట్ ప్రొవైడ్స్ బెటర్ కంపేర్డ్ టు హెచ్‌డీడీ. సో, కమింగ్ టు స్పీడ్‌కొద్దాం. ఎస్ఎస్‌డీ వర్సెస్ హెచ్‌డీడీ స్పీడ్ ఎలా కాలిక్యులేట్ చేస్తారని. మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం. ఎస్ఎస్‌డీస్ అనేవి చాలా ఫాస్ట్. అసలు ఎస్ఎస్‌డీ కొనుక్కుందాం అనుకుంటే గనక, ఎందుకు ఎస్ఎస్‌డీ అంటే గనక, ఇట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ఎస్ఎస్‌డీ ఏంటంటే, చాలా ఫాస్ట్‌గా ఉంటాయి. సో, ఏంటంటే మూవింగ్ పార్ట్స్ ఉండవు మెయిన్.
SSD does not have electrical circuitry and moving parts. So next, a typical 7200 RPM HDD can deliver. సో, ఇప్పుడు మాక్సిమం యూజ్ చేసేది ఎంత? సో, ఇంత హెచ్‌డిడి రీడ్ అండ్ రైట్ ఎంత జరుగుతుందంటే పెర్ సెకండ్ 80-160 ఎంబీ. అంటే మీరొక మూవీ ఎక్కించుకుంటున్నారనుకోండి. మీరొక సినిమా హార్డ్ డిస్క్‌లో ఒక మూవీని ఎక్కిస్తున్నారు. వేరే పెన్ డ్రైవ్ నుంచి ఎక్కడికో. సో, అరౌండ్ 7200 ఆర్‌పిఎం ఉన్న హెచ్‌డిడి 800-160 ఎంబీపీఎస్ పర్ సెకండ్‌లో ఎళ్తది. సో, అదే నార్మల్ ఎస్ఎస్‌డి ఎంత స్పీడ్‌లో ఎళ్తుందంటే 200-550 ఎంబీపీఎస్. చెప్పాను కదా! ఇంత స్పీడ్ డిఫరెన్స్‌లో. మీరు నాది ఎస్ఎస్‌డి ల్యాప్‌టాప్, ఇంకొకళ్ళది హెచ్‌డిడి ల్యాప్‌టాప్. నా దాంట్లో ఒక సినిమా ఉంది. పక్కనోళ్ళ దాంట్లో కూడా సినిమా ఉంది. సో, రెండిట్లో పెన్ డ్రైవ్ పెట్టాను. ఎవరి దాంట్లో ఫాస్ట్‌గా ఎక్కుతుందంటే ఎస్ఎస్‌డి ఉన్న ల్యాప్‌టాప్‌లో నుంచి చాలా ఫాస్ట్‌గా ఎక్కేస్తుంది. సో, ఎందుకంటే ఎస్ఎస్‌డి కెన్ డెలివర్ రీడ్ అండ్ రైట్ ఆపరేషన్ స్పీడ్‌లీ. సో, కమింగ్ టు కీ డిఫరెన్సెస్, మెయిన్ డిఫరెన్సెస్ ఏంటంటే హెచ్‌డిడి హాస్ ఎ లోవర్ స్పీడ్ ఫర్ రీడింగ్ అండ్ రైటింగ్ డేటా వెన్ కంపేర్డ్ టు ఎస్ఎస్‌డి. ఎందుకో చెప్పాను కదా! ఎస్ఎస్‌డి అనేది సాలిడ్ స్టేట్ వాడుకుంటాం కాబట్టి కొంచెం రీడింగ్ అండ్ రైటింగ్‌లో ఎస్ఎస్‌డి అనేది ఫాస్ట్, హెచ్‌డిడి అనేది స్లో. సో, ఎస్ఎస్‌డి ఏంటంటే కొన్ని ఐఓ ఆపరేషన్సే చేయగలదు సెకండ్‌కి. ఐఓ ఆపరేషన్స్ ఏంటి? ఇన్‌పుట్ నుంచి అవుట్‌పుట్ అంటే, నా దగ్గర నుంచి ఒకటి ఇచ్చాననుకోండి ఇన్‌పుట్. అక్కడి నుంచి మళ్ళీ అవుట్‌పుట్‌కి పంపాలి కదా! సో, ఐఓ ఆపరేషన్ అంటారు దీన్ని. సో, ఈ ఆపరేషన్స్ అనేవి పర్ సెకండ్ హెచ్‌డిడి చాలా తక్కువ చేస్తుంది. ఎస్ఎస్‌డి అనేది చాలా ఎక్కువ చేయగలదు. సో, ఇది కూడా వన్ ఆఫ్ ది మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ఎస్ఎస్‌డి. సో, హెచ్‌డిడి కెన్ ప్రొడ్యూస్ నాయిస్ డ్యూ టు మెకానికల్ మూవ్‌మెంట్స్. సో, లోపల డిస్క్ ఎక్కువ రొటేట్ అయ్యే కొద్దీ ఏంటంటే, కొంచెం నాయిస్ అనేది వస్తుంది. ఇప్పుడు లేటెస్ట్‌గా నాయిస్‌లేం రావట్లేదు గానీ, ప్రీవియస్‌గా హెచ్‌డిడీస్ అంటే ఇప్పుడు వస్తుంది, లైట్‌గా వస్తుంది బాగా. ప్రీవియస్‌గా వాడిన హెచ్‌డిడీస్‌లో చాలా నాయిస్ అనేదొచ్చేది. ఎందుకంటే లోపల మూవ్ అవుతా ఉంటుంది కదా! సో, అసలు ఎస్ఎస్‌డి అనేది సౌండ్ అనేది ఏం ప్రొడ్యూస్ చేయదు. హ్మ్. నెక్స్ట్, మూవింగ్ పార్ట్స్ ఆఫ్ హెచ్‌డిడీస్ మేక్ దెమ్ వల్నరబుల్ టు క్రాషెస్ అండ్ డ్యామేజెస్. సో, ఎందుకు క్రాషెస్ అండ్ డ్యామేజెస్ అవుతాయంటే, మూవింగ్ పార్ట్స్ ఉంటాయి. లోపల అత్తమాట్లు మూవ్ అవుతున్నప్పుడు ఏంటంటే, ఆ వైబ్రేషన్‌కి ఆహ్, లోపలికి పార్ట్స్ ఏమైనా క్రాష్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఎస్ఎస్‌డీస్ అనేయి అరౌండ్ 2000 ఆహ్, హె 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 హెర్ట్జ్ వచ్చినా సరే, హెచ్‌జెడ్ అంటే హెర్ట్జ్ అంటారు. సో, ఇదొక స్పీడ్ నుంచి చేస్తారు. సో, అంత స్పీడ్‌లో జనరేట్ అయిన వైబ్రేషన్ వస్తుంది. ఆ వైబ్రేషన్ వచ్చినా సరే ఎస్ఎస్‌డీ అనేది ఆ పార్ట్స్‌కి ఏమి అవ్వదు. అదే హెచ్‌డీడీలో ఉంటే గనక ఎక్కువ వైబ్రేషన్ అనేది వస్తే గనక, సో, ఏమంటే దానికి ఆ పార్ట్స్ పోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్కువ వైబ్రేట్ అయ్యే కొద్దీ. సో, ఇప్పుడు మీకంతా జస్ట్ ఎస్ఎస్‌డీ అంటే ఏంటి? హెచ్‌డీడీ అంటే ఒక ఐడియా వచ్చింది. సో, ఇప్పుడు మనకి లాస్ట్ సమ్మరీ ఏంటంటే, మీరు ల్యాప్‌టాప్ కొనుక్కుందాం అనుకుంటున్నారు. సో, ల్యాప్‌టాప్ కొనుక్కోవడానికి చాలా ఒకళ్ళు ప్రాసెసర్ చూసుకుంటారు, ఒకళ్ళు ర్యామ్ చూసుకుంటారు, ఒక్కొక్కళ్ళు జీపీయూ చూసుకుంటారు. అలా ఒక్కొక్కటి చూసుకుంటారు. ఇప్పుడు మనం నేర్చుకునేది ఎస్ఎస్‌డీ ల్యాప్‌టాప్ బెటరా? హెచ్‌డీడీ ల్యాప్‌టాప్ బెటరా? సో, ఎస్ఎస్‌డీ బెటరా? హెచ్‌డీడీ బెటరా? అంటే ఇఫ్ యూ ఆర్ ఏ ఫోటోషాప్ ఎడిటర్, మీరు ఫోటోషాప్ వాడుతున్నా, వీడియో ఎడిటింగ్ చేస్తున్నా, లేకపోతే గనక ఎక్కువ పెద్ద పెద్దకి సంబంధించిన డేటాతో వాడదాం అనుకుంటున్నా. సో, అలా చేసేవాళ్ళందరికీ ఎస్ఎస్‌డీ బెటర్. అదే నార్మల్‌గా జస్ట్ మూవీస్ చూద్దాం అనుకుంటున్నా, లేకపోతే గనక చిన్న చిన్న ఎక్సెల్ ఫైల్స్, చిన్న చిన్న సాఫ్ట్‌వేర్స్ అన్నిట్లికి అలాంటి చిన్న చిన్నాటిలకైతే హెచ్‌డీడీ బెటర్. ఎందుకు హెచ్‌డీడీ బెటరు? హెచ్‌డీడీ అనేది చాలా కాస్ట్ తక్కువ. సో, ఈ 256తో వచ్చేది అరౌండ్ 1 టీబీ వస్తుంది అదే రేట్‌కి. సో, మీకు చిన్న చిన్న పనులకి ఎస్ఎస్‌డీ అవసరం లేదు. మీరు హోమ్ పర్పస్‌లో యూజ్ చేసుకున్న, మీరు జస్ట్ ఈ జూమ్ వినడానికి, లేకపోతే గనక మీరు చిన్న చిన్న ఎక్సెల్ షీట్స్‌లో చేసుకోవడానికి అలాంటాటికి. ఎప్పుడైతే ఫోటోలు, వీడియో ఎడిటింగ్‌లు చేస్తున్నా అలాంటి పెద్ద పెద్ద ఆటిలకి ఎస్ఎస్‌డీ కావాలి. సో, అలాంటి పెద్ద పెద్ద ఆటినప్పుడు సార్ ఎస్ఎస్‌డీ 256 కదా! మరి ఏం సరిపోతుంది అనుకుంటారు. సో, తప్పదు. మీకు కావాల్సిన మూవీస్ అయన్నీ కూడా ఏం చేస్తారంటే, ఒక ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ ఒకటి కొనుక్కొని, ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ ఎంత ఉంటుంది? 2 టీబీ అరౌండ్ 6000 ఉంటుంది. సో, అదొకటి కొనుక్కొని అన్‌వాంటెడ్ డేటానంతా కూడా ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్, అన్‌వాంటెడ్ డేటా అంటే ఏంటి? మూవీస్ గాని, ఫోటోస్ గాని అయన్నీ కూడా
ఆ హార్డ్ డ్రైవ్‌లో పెట్టుకుంటారు. మెయిన్ సాఫ్ట్‌వేర్స్ ఒక్కటే సాఫ్ట్‌వేర్స్, ఓఎస్‌కి రిలేటెడ్ అయి మాత్రమే ఈ ఎస్ఎస్‌డీలో పెట్టుకుంటారు. సో, ఎందుకంటే అయి చాలా ఫాస్ట్‌గా ఏ సాఫ్ట్‌వేర్ అయినా చాలా ఫాస్ట్‌గా లోడ్ అయిపోతూ ఉంటుంది ఎస్ఎస్‌డీలో ఉండడం వల్ల. సో, ఆ పర్పస్ కోసం అయితే ఎస్ఎస్‌డీ వాడుకుంటారు. సో, అర్థమైంది కదా! ఎస్ఎస్‌డీ వర్సెస్ హెచ్‌డీడీ డిఫరెన్స్.